కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే జోగులాంబ గద్వాల జిల్లాలో తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే జోగులాంబ గద్వాల జిల్లాలో తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐజ మండలం రాజాపురం గ్రామంలో ప్రస్తుతం జాతర జరుగుతోంది. గ్రామంలో జాతర సందడి నెలకొన్న వేళ మిషన్ భగీరథ నీటి సరఫరా జరగడం లేదు. నీటి ఎద్దడితో బంధువులను కూడా పిలుచుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య ఉండడంతో బంధువులను జాతరకు రావద్దని చెప్పామని ఊరు ప్రజలు అంటున్నారు. గతంలో గ్రామంలో రోజు 1,20,000 లీటర్ల నీరు సరఫరా జరిగేదని, ప్రస్తుతం కేవలం 40,000 లీటర్లు మాత్రమే సరఫరా అవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఊరి పక్కనే తుంగభద్ర నది ఉన్నా తాగునీటికి ఇబ్బంది తప్పడం లేదని వాపోతున్నారు. గ్రామంలో బోర్లు వేసినా కూడా ఫలించడం లేదని అంటున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తడంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జాతర ఉండడంతో 4 ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్నామని మండల ఎంపీడీఓ తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలకు భరోసానిస్తున్నారు. మాది రాజాపురం గ్రామం, ఐజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. అయితే మా ఊరికి సంబంధించి మిషన్ భగీరథ వాటర్ అనేది రావడం లేదు. మా విలేజ్కి ఏమో లాస్ట్ బార్డర్ అయింది, ఎక్కడ నెట్టంపాటి దగ్గర స్టార్ట్ అయితే తుంగభద్ర నది ఒకటి ఉంది. మా గ్రామము కొంత దూరంలో తుంగభద్ర నది ఉంది. నీళ్లు మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు. అయితే మాకు మా గ్రామ జనాభా ప్రకారం తీసుకుంటే ఒక రోజుకు వచ్చేసి మార్నింగ్ 60,000 లీటర్లు, నైట్ 60,000 లీటర్లు, మొత్తం 1,20,000 లీటర్లు రావాలి యాక్చువల్గా మిషన్ భగీరథ వాటర్. అయితే మా గ్రామానికి పొద్దున 20,000, నైట్ 20,000 కూడా రావడం, 40,000 లీటర్లు లోపే వస్తున్నాయి వాటర్. ట్యాప్ కనెక్షన్ చూస్తావా 500 ట్యాప్ కనెక్షన్ ఉన్నాయి. ఆ ట్యాంకులు కూడా చిన్నగా అయినాయి. ట్యాంకులతో పాటు అసలు కేసీఆర్ వాటర్ అనేది ట్యాంకులకు రావడం లేదు. ఇడిచిన తర్వాత ఒక 5 నిమిషాల లోపు ట్యాంకులు ఖాళీ అయ్యి వాటర్ అయిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ గవర్నమెంట్ కొంచెం స్పందించి ఈ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా మా యొక్క గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. పంజేరు ఒక ఎక్కడి నిమిషం మాకు నీళ్ళు కావాలా. మా నీళ్ళు గురించి చాలా తిప్పులు పడుతున్నాం. చూడు వ్యాపారం వచ్చినా మాకు నీళ్ళు రాలే. మాకు నీళ్ళు ఉండాలి ఫస్ట్. తల్లిపిల్లి ఇంతమంది దండలాడతాం, నీళ్ళు లేవు. మాకు వచ్చిన చుట్టాలకి నీళ్ళు లేవు, తాగేకి నీళ్ళు లేవు. సార్ మాకు నీళ్ళకి ఇబ్బంది ఉంది, నీళ్ళకి లేవు. మాకు జాతర ఉంది, నీళ్ళు లేవు. చూడు ఫస్ట్ మాకు మమ్మీ ఏం పాపం చేసినా మాకు నీళ్ళే రావు.
నీళ్ళు అనేది లేదు. మేము తాగనీకి కానీ దొరకవు, కొనుక్కొచ్చుకుంటు కానీ కడవలు ఎత్తుకొని ఊరు తిరుగుతాం మాకు నీళ్ళే లేవు. పిల్ల తల్లి ఎట్లు బతకాలమ్మ, నీళ్ళని ఉండాలి కదా మాకు తాగనీకన్నా. జాతర వచ్చేదా, జాతర ఎట్లు చేయాలా? చుట్టాలని జాతరకు రావాక అని చెప్పాను సార్. నీళ్ళు లేదానికి ఎట్లా వాళ్ళకి మామే చేసుకుంటాం, కొనుక్కొచ్చుకొని తాగాల మరి నీళ్ళు మేము. ఈ గ్రామాన్ని సందర్శించడం ఈరోజు జరిగింది. జాతర సందర్భంగా గ్రామంలో వాటర్ సమస్య ఉందని చెప్పి పెద్ద తెలియడం జరిగింది. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా వచ్చే వాటర్ దాదాపుగా మనకు 120 KL రావాల్సింది ఓన్లీ 40 KL మాత్రం రావడం వల్ల గ్రామంలో ప్రజలకు నీటి ఎద్దడి చాలా ఉంది. అయితే దాన్ని అధిగమించడానికి ఆల్రెడీ ఏఈ గారి ద్వారా మనం మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఈ సమ్మర్ సీజన్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా గ్రామంలో బోర్ వేయాలన్నా, పైప్ లైన్ చేయించాలన్నా, లేకపోతే వాటర్ ఏ విధంగా సోర్సు మనం తీసుకొని వీళ్ళ యొక్క ఇబ్బందులని తొలగించాలనేది ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.